తన బామర్దికి తన కొడుకుల్ని ఏమీ చెయ్యొద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన నారాయణని వెనక నుండి కత్తితో పొడుద్దామనుకున్న వాళ్ళ బామర్ది. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. అయితే తాయారు పెద్ది వాళ్ళ కుటుంబం మొత్తాన్ని చూసి అబ్బా దాపరించేశారా ఇక్కడికి కూడా అని చెప్పేసి అడుగుతుంది. అసలు ఏ మనుషులరా మీరు, ఎక్కడికి వెళ్ళినా సరే వెనకాలే వచ్చి నా బుర్ర తింటూ ఉంటారు. మిమ్మల్ని ఎంత దూరం పెడదామని, అలాగే మిమ్మల్ని ఎంత చూడకుండా ఉందామనుకుంటానో మీరు అంతలా కనబడుతూ అంతలా మిమ్మల్ని చూడాల్సి వస్తుంది. నేను చిచ్చి, అయినా ఇక్కడ మేమున్నామని మీకెవడరా చెప్పింది, మిమ్మల్ని ఎవడరా ఇక్కడికి రమ్మన్నాడు అని చెప్పేసి తాయారు ఒకదాని తర్వాత ఒకటి ఆన్సర్ క్వశ్చన్ తనే చెప్పుకుంటూ ఉంటుంది. ఈలోపు చక్రి ఏ ఏ ఆపు, హోల్డ్ ఆన్ అని చెప్పేసి అంటాడు. ఎందుకంత ఓవర్గా మాట్లాడతావు నువ్వు? మాకేం నీ వెనకాల నీ కూతురు వెనకాల తిరగాలన్న ఆనందం ఏమాత్రం లేదు, అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకో. మేము ఇక్కడ గ్రామ దేవత కోసం వచ్చాం, ఇక్కడ పూజ చేయించుకొని వెళ్ళిపోదామని వచ్చాం. నా ఫ్రెండ్కి నేను ఫోన్ చేస్తే ఈ ఇల్లు చూపించాడు, అందుకే ఈ సత్రంలోకి వచ్చాం. మా దరిద్రానికి ఏంటంటే నువ్వు ఇక్కడ కనబడి తగలడ్డావు, దానికి మేమేం చేయాలి చెప్పు? అంతే తప్ప నీ వెనకాలే తిరగడానికి నువ్వేం అప్సరసవా నీ వెనకాలే తిరగడానికి? మాకు భార్య ఉంది, మేము వచ్చాం, అంతే తప్ప నీ వెనకాల తిరగడానికి కాదు. అది ముందు నువ్వు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్తాడు చక్రి. అప్పుడు పెద్ది ఒరే పెద్దవాళ్ళతో మర్యాదగా మాట్లాడాలరా ప్లీజ్, అక్కడితో ఆపేసే అని అంటాడు. అప్పుడు చక్రి ఏమీ మాట్లాడు. అయితే తాయారు అవునవును మీ గురించి ఎవరికి తెలీదు, ఊరంతా మీ గురించి తెలుసు, మీరు ఎలాంటి వాళ్ళు, మీరేం చేయడానికి వచ్చారో నాకు ఆ మాత్రం తెలియదా ఏంటి అంటే అప్పుడు పెద్ది అవునత్తయ్య, మేము ఇక్కడికి పూజ చేయించుకోవడానికి వచ్చాం, ఏదో దోష నివారణ కోసం వచ్చాం, రేపు పౌర్ణమి పూజ చేస్తే మంచిది అని కూడా అన్నారని ఇంకా బయలుదేరి వచ్చాం, అంతే తప్ప ఏదో మీరు ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని ఏదో అనేయాలి ఏదో గొడవ పడాలని మేము ఏమాత్రం రాలేదు అత్తయ్య అని అంటాడు పెద్ది. అయితే తాయారు అంతేనా, ఇంకేమైనా ఉందా అని అడుగుతుంది. అప్పుడు కన్నా ఇంకంతకుమించి ఏముంటాయి, నీ వెనకాలే తిరగడానికి నువ్వేమైనా అప్సరసవా అని ఆల్రెడీ చక్రి అన్నయ్య అన్నాడు కదా, మళ్ళీ ఏమైనా అనిపించుకోవాలా నువ్వు అని అడుగుతాడు కన్నా. రే నువ్వు నోరు మూయిరా, అయినా మీకు ఈ అడ్రస్ ఎవడరా చెప్పింది అని చెప్పేసి అడుగుతుంది తాయారు. ఇంకెవరు, పెద్దనాన్నే చెప్పారు అంటే ఏంటి నా అన్న నీకు చెప్పాడా ఈ అడ్రస్, నమ్మాల్సిందేనా ఇది అని చెప్పేసి అడుగుతుంది తాయారు. అవునత్తయ్య నిజంగానే పెద్దనాన్నే చెప్పారు, ఇక్కడ ఇలా ఉంటుంది, ఆ గుడి అక్కడే ఉంటుంది, అదే ఊరు రుద్రవరం ఆ ఊరి పేరు అని చెప్పేసి చెప్పింది కూడా మొత్తం పెద్దనాన్నే అని చెప్పేసి అంటాడు పెద్ది. వీడికి అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఇప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ఇక్కడ ఉంటే నా మనసు అంతా ప్రశాంతంగా ఉండదు అని చెప్పేసి లోపల అనుకుంటూ ఉంటుంది తాయారు. రే అయినా నాకు తెలుసురా మీ బుద్ధి, ఇక్కడ గాయత్రి ఉంది, ప్రశాంతంగా ఉంచకూడదు, వాళ్ళ ఆయనతో ఏదో ఒకటి గొడవ పెట్టేసి ఇద్దరిని విడగొట్టాలనే కదరా మీ ప్లాను అని చెప్పేసి అంటుంది తాయారు. అప్పుడు పెద్ది అలా కాదత్తయ్య అని అనబోతుంటే చక్రి నువ్వు ఆగన్నయ్య, అవును భూమి మీద నీ కూతురు ఒక్కరితే ఉంది, మా అన్నయ్య పెళ్లి చేసుకోవడానికి, అంతకు మించి మాకేం పని పాట లేదనుకుంటున్నావా? చెప్తే వినవేంటి మాట, మేమిక్కడ పూజ చేయించుకోవడానికి వచ్చాం, గ్రామ దేవత పూజ, మీతో పాటే మేము కూడా మీరు ఎలా పూజ చేయించుకోవాలి శాంతి చేయించుకోవాలని వచ్చారో మేము కూడా అలాగే పూజ చేయించుకుందామని వచ్చాం, అర్థమవుతుందా? ఇంకేమైనా విడమర్చి చెప్పాలా? ఆ పూజ అయిపోయిన తర్వాత మేము మా ఇంటికి వెళ్ళిపోతాం, అలాగే మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు, ఇదే జరిగేది, దానికోసం ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావో ఏమాత్రం అర్థం కావట్లేదు అని అంటాడు చక్రి. అప్పుడు గాయత్రి మా అమ్మ గురించి మీకు తెలిసిందే కదా, తను ఏం చెప్తే అదే నిజమని నమ్మేసుకుంటుంది, ఆవిడ గురించి అలాగే వదిలేయండి, అదొక పిచ్చిది, మీరేమీ మాట్లాడకండి, అయినా ఇలాంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా సరే అనవసరం, బావా మీ అందరూ లోపలికి వెళ్ళండి, మహాలక్ష్మి పదమ్మా లోపలికి పద, మనం లోపలికి పోదాం అని చెప్పేసి అంటుంది గాయత్రి. నన్ను పట్టించుకోరేంటే అని అడుగుతుంది తాయారు. నిన్ను పట్టించుకుంటే బురదలో కాలు వేసినట్టే అమ్మా, మీరందా పదండి మనమందరం లోపలికి వెళ్దాం అని చెప్పేసి గాయత్రి అందరినీ లోపలికి రమ్మంటుంది. అప్పుడు చక్రి కేశవ ఆగిపోతారు. మేము బ్యాగులు తీసుకుని వస్తాం, మీరందరూ లోపలికి పదండి అని చెప్పేసి కార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లగేజ్ అంతా తీసుకొని వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారు.
కరెక్ట్గా అప్పుడే గాయత్రి వాళ్ళ భర్త వస్తాడు. ఏ మీరేంటి ఇక్కడ, భలే వచ్చారు, హాయ్ అని చెప్పేసి అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తారు. అదేనండి కులదేవత పూజ ఇప్పటికొచ్చి చేయించుకోలేదు కదా పెళ్ళయ్యాక అని చెప్పేసి అత్తయ్య తీసుకొచ్చారు, ఇంకా ముగ్గురం కలిసి ఇలా వచ్చామని చెప్పేసి అంటాడు గాయత్రి వాళ్ళ భర్త. అయితే అబ్బా మీరు కూడా వచ్చారా, పోన్లేండి సంతోషం అని అంటాడు పెద్ది. అప్పుడు తాయారు మాత్రం వాళ్ళ వైపు చాలా సీరియస్గా చూస్తుంది. తన భర్త మాత్రం చాలా సంతోషంగా అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటాడు. అది చూసి తాయారుకి ఒళ్ళు మండిపోతుంది. ఈ బేవర్ సెదవలకి ఈయనేంటి అంతలా సేవలు చేయడం అవసరమా, అంతలా మాట్లాడడం అవసరమా అనుకుంటూ ఉంటుంది. వెంటనే తాయారు వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తుంది. వాళ్ళ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఏమైంది తాయారు అని అడుగుతాడు. ఏంట్రా ఏమయ్యేది, నిన్ను ఎవడు చెప్పమన్నాడు కులదైవం గురించి, అవసరం ఏముంది, అయినా ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తావు నువ్వు, వాళ్ళకి చెప్పాలా ఇప్పుడు అని చెప్పేసి అడుగుతుంది తాయారు. ఏం చేయమంటావమ్మా నాయన, ఏం చేయను నేను, అక్కడ వాళ్ళు ఖచ్చితంగా కులదైవం గుడికి వెళ్ళాలంట, ఆ కులదేవత నా చేతే వాళ్ళకి చెప్పించింది తెలుసా నీకు, ఒక స్వామీజీ చెప్పారు నాకు, నేను ఖచ్చితంగా ఇలా చెయ్యాలి అని, చెయ్యకపోతే మామూలుగా ఉండదు నా పని అని చెప్పారు. అలాంటప్పుడు ఏం చేయమంటావు, ఆ అమ్మే నా నోటంపడి చెప్పించిందేమో ఎవరికి తెలుసు అని చెప్పేసి అంటాడు తాయారు వాళ్ళ అన్నయ్య. అయితే ఏం చెప్పావో ఏంటో, ఇక్కడ నేను నా కూతురు నా అల్లుడు ఉన్నాం, వాళ్ళు ఏం చేస్తారో అని భయంగా ఉంది, గాయత్రిని వాళ్ళ వైపు తిప్పుకుంటారేమో అని భయమేస్తుంది, దాని కాపురం మొత్తం నాశనం అయిపోతున్నారన్న టెన్షన్ నాకుంది, నువ్వు ఇలాంటి పిచ్చి పనులే చేస్తావు నా బుర్ర తినడానికి కాకపోతే చి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది తాయారు. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ బాగా మాట్లాడుకుంటారు కానీ తాయారు మాత్రం మొహం మార్చుకొని కూర్చొని ఉంటుంది. అయితే గాయత్రి అంటుంది, మీరందరూ వచ్చారు కాబట్టి ఇల్లు కలకల్లాడిపోతుంది, అందరూ బాగానే జరిగింది, ఆ ప్రయాణం అంతా బాగానే ఉందా అంటే నారాయణ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా జరిగింది, పిల్లలు ఏమైపోతారో, పిల్లల సంగతి ఎవరు చూసుకుంటారో, నేను ఖచ్చితంగా వాడితో వెళ్ళి మాట్లాడాలి, మళ్ళీ రేపొద్దున పిల్లలకి ఏమైనా అపాయం జరిగితే నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పేసి లోపల అనుకుంటూ ఉంటాడు. అప్పుడు గాయత్రి ఏంటి మావయ్య ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు నారాయణ ఏం లేదమ్మా, మీ అమ్మ ఉంది కదా, ఆవిడున్నంతసేపు ఏం మాట్లాడగలుగుతాం, ఆ ముఖం చూడు ఎలా పెట్టిందో అని చెప్పేసి అంటాడు. అందరూ ఒకేసారి నవ్వుకుంటారు. అయితే గాయత్రి వాళ్ళ భర్త మాత్రం మీ అందరూ బాగానే వచ్చారు, నాకు కూడా మంచిగా టైంపాస్ అవుతుంది, ఇక్కడికి వచ్చాక అబ్బా ఇంతేనా అనుకున్నాను, మీ అందరు వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అంటాడు. అయితే గాయత్రి అంతే కదండి, నలుగురు ఉంటేనే కదండి సంతోషం ఆనందం, మా వాళ్ళు ఉంటే ముందే హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ జోకులకి అంత చక్కగా నవ్వుకుంటూ హ్యాపీగా గడిచిపోతుంది మనకి ఊరు ట్రిప్ అని చెప్పేసి అంటుంది గాయత్రి. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పెద్ది అలాగే మనీషా ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అది గాయత్రి దూరం నుంచి చూస్తుంది. ఒకవైపు అలాగ నైట్ అయిపోయేసరికి తాయారు వంట చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే మహాలక్ష్మి తాయారు దగ్గరికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే చేస్తున్నారు కదా, నన్ను కూడా సహాయం చేయమంటారా అని అడుగుతుంది. ఎందుకు, ఏం అవసరం లేదు, నేను మాకు వండుకుంటాను, మాది అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు వండుకో అని చెప్పేసి చాలా వరగడ్రంగా సమాధానం చెప్తుంది. అది చూసి మహాలక్ష్మి నేను మిమ్మల్ని ఇప్పుడు ఏమన్నానని అలా మాట్లాడుతున్నారు, నేను సహాయం చేయనా అనే కదా అడిగాను అని అనేసరికి ఆ పక్క నుంచి చక్రి వెళ్తూ ఆ మాట విని లోపలికి వస్తాడు. అప్పుడు చక్రి ఏమైందండి అని అడుగుతాడు. అయితే ఏం లేదు, నేను హెల్ప్ చేయనా అని అడిగితే ఆవిడ వద్దని అంటున్నారంటే, ఆవిడ హెల్ప్ కోసం అడిగితే మనం ఆశ్చర్యపోవాలి కానీ హెల్ప్ ఏం అవసరం లేదు అన్నప్పుడు మనం ఆశ్చర్యపోవడం దేనికండి, మన ఇద్దరం చేసుకుందాం లేవంట, ఇప్పుడు ఈవిడ చేసేసింది మనమే తినాలి రండి అని చెప్పేసి అంటాడు చక్రి. అసలు మనం వంట చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, బోల్డ్ హోటల్స్ ఉంటాయి, అందులో నుంచి తెచ్చుకోవచ్చులేండి, ఇప్పుడు ఇక్కడ వంట చేసేయాలా ఏంటి, మనం ఏమీ అవసరం లేదు పదండి అని చెప్పేసి మహాలక్ష్మిని అక్కడి నుండి తీసుకొచ్చేస్తాడు చక్రి. అప్పుడు తాయారు అంటుంది, ఇంకొకసారి ఈ రూమ్లోకి వచ్చి ఒక గిన్నె పట్టుకున్నా సరే బాగొచ్చి చెప్తున్నాను, బాగా ఎక్కువైపోయింది మీ అందరికీ అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతుంది. అప్పుడు చక్రి అసలు ఏంటి నీ ప్రాబ్లం అత్త, అసలు ఏంటి నీ ప్రాబ్లం, ఎందుకు మహాలక్ష్మి గారు అంటే నీకు అంత కోపం, అంటే మా ఇంటికి కోడలుగా వచ్చిందనా నీకు అంతే ఏడుపు, నీ అంత ఏడుపు ఎవరికి ఉండదు, అందుకే కదా గాయత్రిని మాకు అన్నయ్యకి కాకుండా చేసావు, ఇప్పుడేమో మహాలక్ష్మి మా ఇంటి కోడలైందని చెప్పేసి కులుకుని ఏడుస్తున్నావు కదా, ఆ మాత్రం కులు నీ ముఖంలో అర్థం కావట్లేదా ఏంటి నాకు, ఛీ ఎలాంటి మనిషివమ్మా తల్లి నువ్వు అని చెప్పేసి అంటాడు చక్రి.
అలా చక్రి తాయారు ఇద్దరు మాట మాట అనుకుంటూ ఉంటారు. అయితే చక్రి మహాలక్ష్మి ఇద్దరు అక్కడి నుండి వచ్చేస్తారు. బయటికి వచ్చిన తర్వాత పెద్ది అడుగుతాడు, ఏంటమ్మా ముఖం అదోలా ఉంది, ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు మహాలక్ష్మి, అదే మేము కిచెన్లోకి వెళ్తే మీ అత్తయ్య ఉన్నారు కదా, తను చాలా మాటలనింది, అందుకే పెద్ద కొంచెం బాధగా అనిపించింది అంటే, అయ్యో ఎందుకమ్మా, మేమున్నాం కదా, నువ్వెందుకు వెళ్ళడం, నీకేమైనా కావాలంటే నాతో చెప్పు, నేను చేసి పెడతాను సరేనా అని చెప్పేసి అంటాడు పెద్ది. అయితే సరే పెద్ది, నేను ఇంకేం చెయ్యనులే, ఏమైనా కావాలంటే మిమ్మల్నే అడుగుతాను అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి. అప్పుడు చక్రి కన్నా వైపు చూస్తే కన్నా ఫోన్ నొక్కుంటూ ఉంటాడు. వీడేంటి 2 రోజుల నుంచి ఫోన్కి అతుక్కుపోయాడు, ఏం జరుగుతుందంటావు అని చెప్పేసి అంటాడు చక్రి. అప్పుడు కేశవ, ఏమో ఎవరిని లైన్లో పెట్టారో ఎవడికి తెలుసు అని చెప్పేసి అంటాడు కేశవ. అయితే తర్వాత సతీష్ తను భోజనం తీసుకుని వస్తాడు. అందరూ చేతులు కడుక్కోరండి భోంచేద్దురు కానీ అని. అయితే అప్పుడు మహాలక్ష్మి, ఇప్పుడే కదండి అనుకున్నాము, అప్పుడే భోజనం ఎలా తెచ్చేశాడు అని చెప్పేసి అడుగుతుంది చక్రిని. నేను మీ దగ్గరికి రాకముందే తనకి ఆల్రెడీ ఫోన్ చేసి భోజనం ఏర్పాట్లు చేయమని చెప్పానండి అని చెప్పేసి అంటాడు చక్రి. అంత దూరం నుంచి ట్రావెల్ చేసుకుని వచ్చాం, మనకి ఎలా ఉంటుందండి ఓపిక వండుకోవడానికి, కాబట్టి ఇగో సతీష్కి చెప్తే తీసుకొచ్చేసాడండి అని చెప్పేసి అంటాడు చక్రి. అప్పుడు మహాలక్ష్మి, చాలా మంచి పని చేశారు చక్రి అనగానే చక్రి ముఖం వెలిగిపోతుంది. అందరికీ భోజనం ఇచ్చేసిన తర్వాత సతీష్ అడుగుతాడు, అయినా మీరు చుట్టాలే కదా, ఏమైందన్నా అని అడిగితే అప్పుడు పెద్ది, ఏం లేదు, మా 2 కుటుంబాలకి పెద్ద పడదు, అందుకనే ఇంకా ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకా అని చెప్పేసి ఇంకా చక్రి నీ చేత తిప్పించుంటాడు అని చెప్పేసి అంటాడు పెద్ది. అందరూ కలిసి చేతులు కడుక్కొని భోజనానికి కూర్చుంటారు. అప్పుడు అబ్బా భోజనాలు బాగున్నాయి అన్నయ్య అని చెప్పేసి అంటాడు చక్రి. అవును చాలా బాగున్నాయి అని చెప్పేసి అంటాడు పెద్ది. కరెక్ట్గా అప్పుడే లోపల నుంచి తాయారు బయటికి వచ్చి అంతా చూస్తూ ఉంటుంది. అయితే చక్రి తాయారుని చూసి, అబ్బా ఎవరో చెప్పారు ఇక్కడ అసలు ఏది దొరకదు అని, కానీ ఎంత బాగుందో టేస్ట్ అసలు కదా, సూపర్ ఉంది అని చెప్పేసి అంటాడు చక్రి తాయారుని ఊరిస్తూ. అప్పుడు మహాలక్ష్మి, అదేంటి ఇలా అంటున్నారు అని చెప్పేసి పక్కకు చూడగానే తాయారు కనిపిస్తుంది. ఓహో ఈవిడ్ని చూసా అని చెప్పేసి అనుకుని నవ్వుకుంటూ తింటుంది. అప్పుడు చక్రి అడుగుతారు, ఏరా కన్నా ఎలా ఉంది భోజనం అని అడిగితే, అబ్బా చాలా బాగుందన్నయ్య, సూపర్ ఉంది, మనం ఇంట్లో వండుకున్న ఇంత టేస్ట్ ఉండదేమో అని చెప్పేసి అంటాడు కన్నా. ఆ మాటలకి తాయారు అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు నారాయణ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలిసానన్న ఆనందంలో, అమ్మా ఇగో వీళ్ళేరా నా ఫ్రెండ్స్, వీళ్ళందరితోనే నేను ఈ చిన్నప్పుడు ఇక్కడే గడిపాను, వీళ్ళందరూ నా స్నేహితులు అని చెప్పేసి అందరినీ చూపించి వాళ్ళ చుట్టాలందరికీ పరిచయం చేస్తూ ఉంటారు. ఇదిగోరా నా 4 కొడుకులు, అదిగో మా ఇంటి మహాలక్ష్మి నా కోళ్ళు, ఇదిగో ఈవిడేమో ఈ అమ్మాయి పేరు మనీషా, ఇగో వీళ్ళందరూ నా చుట్టాళ్ళు, ఇదిగోరా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎవరికి వాళ్ళని అందరినీ పరిచయం చేస్తాడు నారాయణ. సర్లే కానీ నాన్న దా వచ్చి భోంచేసే అని చెప్పేసి అంటే, భోజనం లేదు ఏం లేదు, నా ఫ్రెండ్స్తో నేను ఉంటాను అని చెప్పేసి వచ్చినవాడు మళ్ళీ సైకిల్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. ఈ నాన్నున్నాడే ఎందుకని ఇలా చేస్తాడో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు పెద్ది. మరోవైపు నారాయణ తన ప్లాన్ తను వేసుకుంటాడు. నేను ఎందుకు వచ్చానో దానికోసం వెళ్ళి మాట్లాడాలి అని చెప్పేసి నారాయణ వాళ్ళ బామ్మర్ది ఇంటికి వెళ్తాడు. వాళ్ళ బామ్మర్ది ఏమో వాళ్ళ అక్కకి పూజ చేస్తూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ అక్క చనిపోయి ఉంటుంది కాబట్టి. అక్కడ పువ్వులు సర్దుతుంటే నారాయణ వెనక నుండి వస్తాడు. వచ్చేసరికి ఎవరబ్బా అని వెనకాలకి తిరిగి చూస్తాడు నారాయణ వాళ్ళ బామర్ది. చూసి ప్లేట్ కింద పడేస్తాడు. బావ మంచి కోరతారు బామర్ది అని అంటారు, నువ్వు నా చావు కోరావు, వచ్చిన వెంటనే నన్ను చంపాలని చూసావు, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, నేనంత చాతకాని వాడిని అనుకుంటున్నావా, నా 4 కొడుకులు ఉన్నారు, నాకు 4 దిక్కులా నించొని నన్ను కాపాడతారు, తెలుసా నీకు, నా దగ్గరికి ఏదీ రానివ్వరు, అలాంటిది నువ్వు నన్ను చంపాలని చూసావు, ఇంత పగ ఇంత ద్వేషం ఎందుకు, నన్ను మాత్రం కెలికావంటే అస్సలు బాగోదు, మళ్ళీ ఇంకోసారి హంతకుడిని అవ్వాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పేసి అనగానే వాళ్ళ బామర్ది, నిన్ను నేను ఎలా మర్చిపోతాను, నా అక్క గురించి ఊరూరా మంచి పేరుంది, నువ్వు చెప్పింది నువ్వు చేసింది ఏమైనా బాగుందా, చివరికి మా అక్కనే పొట్టను పెట్టుకున్నావు, అసలు నువ్వు మనిషివేనా, నిన్ను నేను వదలను అని అనగానే నారాయణ, మళ్ళీ ఇంకోసారి ఈ ప్రపంచం నన్ను హంతకుడు అని చెప్పేసి అనాలని అనుకుంటున్నావా నువ్వు,
అలా అనుకోవాలంటే చెప్పు. నేను సరదాగా మీ అక్క పక్కకే పంపిద్దాం అనుకుంటున్నాను. అయినా ఆ మాత్రం బుద్ధి లేదేంట్రా? ఊరు వస్తున్నామంటే ఎగేసుకొని వచ్చేయడమేనా నీ కుర్రోళ్ళు? నా కొడుకుల గురించి ఆ మాత్రం పట్టించుకోవడం చేత కాదా? నా కొడుకులంటే ఏంటనుకుంటున్నావు? నా తర్వాత నా కొడుకులేరా అన్నీ. వాళ్ళు నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. చూసావుగా మీ వాళ్ళు మక్కలిరగ్గొట్టి ఎలా పంపించారో. ఇంకొకసారి నా కుటుంబం జోలికి కానీ నా కొడుకుల జోలికి కానీ నువ్వు వద్దామనుకున్నావు అనుకో, ఇంకోసారి నాలో ఉన్న హంతకుడిని చూస్తావు నువ్వు. కాబట్టి నీ ఏడుపేదో నువ్వేడు, నీ చావేదో నువ్వు చావు, అంతే తప్ప మా జోలికి రావాలని మాత్రం అస్సలు అనుకోకు అని నారాయణ వార్నింగ్ ఇస్తాడు. అయితే వాళ్ళ బావమరిది, నువ్వేదో అనుకుంటున్నావు, నీ చావు నేను చూస్తాను, చూడలేనని అనుకోకు. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తప్పించుకుని తిరిగావు, ఇప్పుడు నా నుంచి నేను ఎవరూ కాపాడలేరు అని చెప్పేసి అంటాడు నారాయణ వాళ్ళ బావమరిది. నీకు ఇదే నా వార్నింగ్. నువ్వు గనక నా జోలికి వద్దామనుకుంటే నువ్వు కూడా కాటికే పోతావు, అది మాత్రం గుర్తుపెట్టుకో. నా గురించి నీకు బాగా తెలుసు, మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు నారాయణ. ఇదే పనిగా చెప్తున్నాను, మేము గుడికి వచ్చాం, గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడి నుండి బయలుదేరిపోతాం. నువ్వు గాని మధ్యలోకి దూరి వస్తాను చస్తాను అన్నావంటే నీ ఇష్టం. మళ్ళీ నన్ను హంతకుడిని చేద్దాం అనుకోకు, జాగ్రత్త. నా కొడుకుల జోలికి మాత్రం అసలు రావడానికి కూడా గ్వీన్ లేదు అని చెప్పేసి నారాయణ వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే వెనకాల వాళ్ళ బామ్మర్ది కత్తి తీసి వెనకాల నుండి వెళ్ళబోతూ ఉంటాడు. అయితే వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు, నారాయణ అలాగే వాళ్ళ బామ్మర్ది. అయితే అదంతా సతీష్ చూసి చాలా భయపడతాడు. అదేంటి ఇలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి. అయితే నారాయణ, చెప్తున్నాను కదరా, నీకంత సీన్ లేదు, నువ్వు నన్ను ఏం చేయలేవు, నువ్వు నన్ను చంపనుగాక చంపలేవు, నా జోలికి కూడా నువ్వు రాకు, అర్థమైందా? బుర్ర ఆ మాత్రం పనిచేయట్లేదా నీకు? గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను చంపలేవు, నా కొడుకుల జోలికి కూడా నువ్వు రాలేవు. ఒకవేళ వద్దామనుకున్నా నీ చావు నువ్వు కోరుకున్నట్టే అని చెప్పేసి నారాయణ వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసి అతనికి రక్తం ఇంకా మరిగిపోతూ ఉంటుంది. ఏదో ఒక రోజు నువ్వు నీ కొడుకులు దొరకకపోతారా? మీ అందరినీ మేము చంపకపోతామా? చూస్తూ ఉండరా నారాయణ. బావా బావా అని చెప్పేసి తిరిగితే చివరికి మా అక్కనే పొట్టను పెట్టుకున్న నిన్ను నేనెలా వదిలేయగలుగుతాను? నువ్వు ఒక హంతకుడివిరా, నిన్ను ఎలాగైనా సరే నేనే చంపి తీరుతాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. మరోవైపు అందరూ కూడా పడుకోవడానికి సిద్ధమవుతారు. అందరూ వరుసగా పక్కేసుకుంటారు. కాకపోతే అక్కడ ప్లేస్ సరిగ్గా సరిపోదు. మహాలక్ష్మి తన రూమ్ దగ్గరికి వెళ్తుంది. వెనకాల చక్రి ఉండి సతమతమవుతూ ఉంటాడు ఏదో చెప్పడానికి. ఏంటండి ఏమైంది అని అడిగితే, అంటే ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదండి, మీ రూమ్లోకి వస్తే మీరు ఒక తంత అంటారు నన్ను, అందుకనే ఎక్కడ పడుకోవాలా అని చూస్తున్నాను అని చెప్పేసి అంటాడు చక్రి. అంటే కొత్త ఊరు కొత్త చోటు, మీకేమైనా పడుకోవడానికి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి, మీకేమైనా భయం వేస్తే రాత్రైనా సరే పర్వాలేదు నన్ను పిలవండి అనగానే మహాలక్ష్మి కోపంగా చూస్తుంది చక్రి వైపు. ఈలోపు కేశవ వచ్చి, అంటే ఏం లేదండి, బయట మనీషా ఉంది కదా, ఆవిడ కూడా మీతో పాటు పడుకోపెట్టుకోండి, తను ఒకతే అయిపోయింది అనగానే చక్రి కేశవ వైపు కోపంగా చూస్తాడు. ఎందుకురా ఇలా చెడగొడతావని. అయితే అబ్బా పోన్లే, మనీషా వస్తుందంటే దాందేముంది, రమ్మని చెప్పండి, నేను పక్కన ఉంటాను, మీ ఇద్దరం పడుకుంటాము అని చెప్పేసి అంటుంది. మనీషా అక్కడికి వచ్చి మే తెరే పాస్ సో సక్తా హూ అని చెప్పేసి అడుగుతుంది హిందీలో. అయితే దా ఆవో ఆవో అని చెప్పేసి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోయి నవ్వుతూ మహాలక్ష్మి చక్రి వైపు చూసి తలుపు వేసేసుకుంటుంది. ఒరే కేశవ అని చెప్పేసి ఒక గుద్దు గుద్దేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చక్రి. అలాగే కేశవ, ఏరా ఏం ప్లాన్ వేసుకున్నావురా, అంతలా కింద మీద అయిపోతున్నావు అంటే, ఏం లేదులే, చెడగొట్టడానికి మీ అందరు ఉన్నారు కదా చాలు అని చెప్పేసి అంటే, అప్పుడు పెద్ది, రే ఇంకా మాట్లాడకండి, అందరూ పడుకోండి, రేపు అసలే గుడికి వెళ్ళాలి, పైగా చాలామంది జనం ఉంటారంట పౌర్ణమి తిథి వల్ల, కాబట్టి అందరూ కూడా పెందలాడే పడుకుంటే పొద్దున్నే తొందరగా లెగిస్తే తొందరగా వెళ్ళి దర్శనం చేసుకుని ఊరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అంటాడు పెద్ది. అందరూ కూడా ఇంకా పడుకోవడానికి రెడీ అవుతారు. అందరూ పడుకుని తర్వాత రోజు లేచి ఎవరికి వాళ్ళు చక్కగా రెడీ అయ్యి వస్తారు. అప్పుడు చక్రి అంటాడు, అందరూ రెడీ అయిపోయారా అని. కరెక్ట్గా అప్పుడే లోపల నుంచి మహాలక్ష్మి చీర కట్టుకొని బయటికి వచ్చి నవ్వుతుంది. అది చూసి చక్రి అలా ఉండిపోతాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? నారాయణ ఇచ్చిన వార్నింగ్కి వాళ్ళ బావమరిది భయపడతాడా, లేదంటే నారాయణని చంపడానికి ప్లాన్ వేస్తాడా?
ముందు ముందు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.